పోయిన సమయం, గతించిన కాలం అనేది మరలా వస్తుందండి. మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ పనులు, మీ స్టడీలు దేవుని జ్ఞానానికి దూరం చేసేదైతే ఎందుకండి అవి చెప్పండి. మీకు మీరుగానే పరీక్షించుకోండి. ఎవరికి వాళ్ళకి నేను ఎలా ఉన్నాను, నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను, నేను చిన్నప్పుడు ఎలా ఉన్నాను, నేను బాప్తిసం అప్పుడు ఎలా ఉన్నాను, క్రొత్తగా చర్చికి వచ్చిన దినాలలో ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఎందుకు ఇలా అయిపోతున్నాను నేను అని చెప్పేసి మీకు మీరుగానే పరీక్షించుకోండి. మిమ్మల్ని అందరం నేను దేవుని కొరకు సంపాదించుకోవాలనే ఆతృత, ఆ ఉద్దేశం తప్ప దీంట్లో నా స్వార్థం ఏముంది చెప్పండి. కాబట్టి కేవలము వాక్యాన్ని వినేవారుగా మాత్రంగా మీరు కాకుండా వాక్యానుసారంగా బ్రతికేవారుగా మీరుంటే నాకు అదే చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటున్నానంటే ఎవరిని పూజించాలో మనకు తెలియదు, ఎవరిని ఆరాధించాలో మనకు తెలియదు. ఇవేమీ తెలియకుండా మనం అసలు ఈ భక్తి ఎలా చేస్తాం? ఏవండి, ఇప్పుడు కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలమ్మా, మనము బాగా ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచండి, నమ్మండి, ఇలాంటి మాటలన్నీ వింటాం కదండి మనం. యేసు నమ్మండి, యేసు నమ్మండి అంటారు. యేసు నమ్మాలా? ఏమని నమ్మాలి? అది ఈయనకి తెలియదు, ఈయన చెప్పడం వాళ్ళకి తెలియదు. యేసు నమ్మండి నమ్మండి అని ప్రసంగం చేస్తాడు. ఏమని నమ్మాలి? దేవుణ్ణి నమ్మండి నమ్మండి. ఏమని దేవుణ్ణి నమ్మాలి? పెంతెకోస్తు సంఘంలో ఫస్ట్లో వెళ్ళేవాడిని. ఏడవండి ఏడవండి ఏడవండి, ఓ ఇదే భజన. ఆ పెంతెకోస్తు సంఘంలో మరీ బాగా ఎడుతూ ఉంటారు. ఏమండి, అందరూ అసలు నేను కొత్తగా వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం వేసి, వీళ్ళు ఏడమంటున్నారు, ఏడుతో ప్రార్థన చేస్తున్నారని అలా చూస్తే ఎవరికి అలా నీళ్ళు రావట్లేదు. కానీ వాళ్ళు ఏడుస్తున్నట్టుగానే ప్రార్థన చేస్తారు, ఏడవమని గోల పెడతారు. అసలు లోపల అది లేకుండా మనం ఎట్లా ఏడుపు వస్తే నువ్వు ఆ పని ఆపలేవు. రాని ఏడుపు ఎలా తీసుకురావాలి? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నేను గంటలు ప్రార్థన చేస్తానంటారు. మీరు కూడా ప్రార్థన చేయమంటారండి. ఏమని ప్రార్థన చేయాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరి నామములో ప్రార్థన చేయాలి? ఇది ఈయనకి తెలీదు, వాళ్ళకి తెలీదు. బాగా ఇవన్నీ సంఘాలలో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలు. అమ్మా ప్రార్థన చేయాలమ్మా, 24 గంటలు దేవుడు మనకిస్తే 2.5 గంటలు మనం ఏం చేయాలి? దశమభాగం ఇవ్వాలమ్మా, డబ్బులు వద్దులే, అది ఇవ్వండి, అది ఫ్రీగా వచ్చేదేగా, ఖాళీకి కూర్చునేది. ప్రార్థన చేయండి, గంటలు మోకాళ్ళు అరిగిపోవాలా, బొప్పులు కట్టాలా, బాగా ప్రార్థన చేయండి అంటాడు. సరేనండి, ఏమని ప్రార్థన చేయాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? ప్రార్థన విధానం ఏంటో ఈయనకి తెలియదు, ఈయన చెప్పడం వాళ్ళకి తెలియదు. ప్రార్థన చేస్తున్నాం అంతే, అదొక అపోహ. ఆరాధించండి బ్రదర్, ఆరాధించాలి మనం. ఆరాధించండి. ఏం ఆరాధించాలి? ఎవరిని ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి? అది చెప్పు. ఆరాధన విధానం ఏంటి? అది ఈయనకి తెలియదు, ఆయన చెప్పుడు. ఇవన్నీ సంఘాలలో జరిగేటువంటి ఈ కార్యక్రమం. దేవుణ్ణి నమ్మండి. ఏమని నమ్మాలి? యేసు నమ్మండి. విశ్వాసం ఏమని యేసుని విశ్వాసం ఉంచాలి? దేవుడేనా? దేవుని కుమారుడేనా? నమ్మంటున్నా. ఏమని నమ్మాలి? ఆయన్నే. ఆరాధించండి బ్రదర్, ఆరాధించండి. గట్టి గంట సేపు ప్రసంగం చేస్తాడు, ఆరాధించండి, ఆరాధన గురించి. ఏమని ఆరాధించాలండి? ఎవరిని ఆరాధించాలి? ఎవరి ద్వారా ఎవరిని ఆరాధించాలి? ఇది ఎట్లా ఉంటుంది చెప్పమంటారా? పట్టుకోండి. ఎలా పట్టుకోండి. మీరు పట్టుకుంటారా? పట్టుకోండి. ఎలా పట్టుకుంటారు? నుంచుని పట్టుకోండి. చేతులు లేపి పట్టుకోండి. కూర్చుని పట్టుకోండి. అటు ఇటు నడుస్తూ పట్టుకోండి. అదుగు పట్టుకోండి దేవుని పిల్లలారా, పట్టుకోండి. పట్టుకోవాలి ఆయన? పట్టుకోవాలి? పట్టుకోండి దేవుని పిల్లలారా, పట్టుకోవాలి. మీరు గట్టిగా పట్టుకోవాలి, మీరు లేచి పట్టుకోవాలి, మీరు పండుకొని పట్టుకోవాలి, మీరు కూర్చుని పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలిరా? ఏం పట్టుకోవాలి? పట్టుకుంటున్నా. ఏం పట్టుకోవాలి? ఈనాటి క్రైస్తవ సంఘాలు ఇదే జరుగుతుంది.
విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు, విశ్వాసం. ఏ విశ్వాసం ఉంచాలరా? ఏమని విశ్వాసం? యేసు నమ్ము, యేసు నమ్ము. యేసుని ఏమని నమ్మాలి? ఏమని నమ్మాలి చెప్పు? పట్టుకోండి అంటే ఏం పట్టుకోవాలి? ఆడ ఏమి లేదు. ఆడ ఉజ్జీవంగా ప్రసంగం చేశాడు. ఏమని? పట్టుకోమని. అర్థమైందా? ఉజ్జీవ ప్రసంగం. ఏమని? పట్టుకో, గట్టిగా పట్టుకో, నుంచుని పట్టుకో అని భలే ప్రసంగం చేశాడు. ఏం పట్టుకోవాలో చెప్పలా. అర్థమైందండి? ఇది నేటి క్రైస్తవ సంఘాలు. అసలు ఈరోజు పాస్టర్ గారు భలే ఉజ్జీవంగా చెప్పాడు. విశ్వాసం ఉంచమన్నాడు. ఎవరి యందు? యేసునందు. ఏమని? దేవుడైనా, దేవుని కుమారుడైనా? కనీస క్లారిటీ లేకుండా ఎవండి ఎవరిని ఆరాధించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏమని నమ్మాలో తెలియకుండా భక్తి ఎలా చేస్తారండి అసలు? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరిని ఆరాధించాలో, ఎవరిని పూజించాలో, ఎవరి నామాలు ఎవరికి ప్రార్థించాలో కనీసం బేసిక్స్ కూడా తెలియనటువంటి క్రైస్తవ సమాజాల్లో భక్తి ఎలా? వాళ్ళు 20 ఏళ్ళ నుంచి భక్తులండి. వాళ్ళు ఉపవాసం ఉన్నాడు ప్రియులారా. ఏం ఉపవాసం ఉండాలి? ఎలా ఉండాలి ఉపవాసం? ఉపవాసం గురించి బైబిల్ ఏమైనా చెప్పాడా? దేవుడు ఎలా ఉండమని చెప్పాడు? ఉండమని చెప్పాడా? ఎక్కర్లేదు. ఉపవాసం ఉండండి ప్రియులారా, ప్రార్థించండి ప్రియులారా, ఆరాధించండి ఆరాధించాలండి మనం అందరం దేవుణ్ణి. ఆరాధన అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్షిప్? నీకు తెలుసా? అర్థం తెలుసా నీకు? నిలబడి కాసేపు నీకు స్తోత్రం అంటే అదే నా ఆరాధన. కన్నీడుతో దేవుని ప్రార్థన చేశానండి, అమ్మయ్య సంతృప్తి, అదే అయిపోయింది ఇక ఆరాధన ప్రార్థన. ఇంకే పని పాట లేకుండా కూర్చొని ఆ పని చేసుకోవచ్చు. ఇక మనం ప్రజలందరూ ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు? సైతాను అందరినీ భక్తి చేస్తున్న మన ముసుగులో అసలు భక్తికి అర్థం లేకుండానే చేసేసాడు. భక్తి చేస్తున్న మన ముసుగులు అందరూ ఉండిపోయారు. కానీ భక్తికి ఎప్పుడో వీళ్ళు దూరం అయిపోయారు, చాలా దూరంలో ఉన్నారు. ఇదే భక్తి అనుకుని ఆ భ్రమలో బ్రతుకుతున్నారు అందరూ. ఇదే భక్తి అనుకుని అందరూ ఆ భ్రమలో బ్రతికేస్తున్నారు. ఇంకంతే. ఒక బాడీ, ఒక షేప్ని తయారు చేయాలంటే, ఒక అందమైన ఒక ఆకారాన్ని తీసుకుని రావాలంటే దానికి తల ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. దానికి 2 కాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. 2 చేతులు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఇవి షేప్ మారితే ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ తలకాయ ఉంది, ఇక్కడే ముక్కు ఉంటే అందంగా ఉంటుంది. ఈ ముక్కు ఇక్కడ లేకుండా ఇక్కడ సెట్ చేసామనుకోండి, ఈ చెవి ఇక్కడ పెట్టామనుకోండి, అసలు ఊహిస్తే మనకు ఒక వింత జంతు ఫేస్ చూసినట్లుగా మనకు ఉండదు. ఏమంటే ఈ నోరు వెనకాల పెట్టామనుకోండి, కళ్ళు ముందు నోరు వెనక, ఇలా తినాలా అని చెప్పేసి వెనకాల లేపు అని చెప్పేసి దాన్ని లేపి పెట్టాలా, అన్నం పెట్టాలా? ఏమండి కాళ్ళ దగ్గర చేతుల దగ్గర కాళ్ళు ఇలా పెడితే అది ఎలా ఉంటుంది? ఇలాంటి షేప్ రావటానికి 9-10 మాసాలు పడుతుంది కదా. ఇలాంటి ఆకారం రావాలంటే తల్లి గర్భంలో ఎక్కడ ఉండాల్సినటువంటి షేప్ అక్కడే ఉండాలంటే ఎంత సమయం? 9-10 మాసాలు పడుతుంది. అలాంటిది నేను మీకు యాక్చువల్గా నాకు అంటే వాక్యాలు అక్కడ ఒక రిఫరెన్సు, ఎక్కడ ఒక రిఫరెన్సు, ఇవన్నీ నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు ఎక్కడ తీసుకెళ్ళి దాన్ని ఇది చేస్తారు? మీరు ఎలా సెట్ చేసుకుంటారు? ఎక్కడ ఏం పెట్టాలనేది మీకు తెలియాలి. పైగా ఇక్కడ ఉన్న వాళ్ళలో నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగానే, అలాగే ఏమి చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ ఎక్కువ మంది చదువు లేని వాళ్ళే ఉన్నారు మన దగ్గర. అటు నేను వాళ్ళనే ఉద్దేశించాలి, అలాగే చదువు ఉన్న వాళ్ళని ఉద్దేశించాలి. అందరికీ మరి ముఖ్యంగా చదువు లేని వాళ్ళు తక్కువ ఉన్నారు. ఒకవేళ స్టడీ ఉన్నా, ఆ చదువు ఉన్నా అస్థిరమైనటువంటి మనసు కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ ఉండదు.
సీరియల్స్, సినిమాలు ఇవన్నీ కాన్సన్ట్రేషన్ బాగానే ఉంటుంది, కానీ వాక్యం మీద అంతా ఉండదు మనకి కాన్సన్ట్రేషన్. మరి మిమ్మల్ని అందరు నేను కాన్సన్ట్రేషన్లో ఉంచాలి. ఈ వాక్యం, ఏ వాక్యం తర్వాత ఏది యాడ్ చేయాలి? ఒక కారుని ఫిట్ చేస్తున్నామంటే లైట్లు ఎక్కడ పెట్టాలి, దానికి ఇంజిన్ ఎక్కడ పెట్టాలి, షీట్లు ఎక్కడ పెట్టాలి, స్టీరింగ్ ఎక్కడ, ఇవన్నీ ఆ ఇంజనీరు ఒక 6 నెలలు 9 నెలలు 10 నెలలు ప్లాన్ చేసి డిజైన్ మొత్తం కూడా సెట్ చేసి అప్పుడు బయటికి పంపిస్తే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాక్యాలు నాకు తెలిసినప్పటికీ ఇంకా ఏదో క్రొత్త విషయాలు చెప్పాలి. కానీ ఇప్పుడు చెప్తుంటే ఏంది అసలు మా మతి పోతుంది, మైండ్ పోతుంది. ఇంత లోతైన విషయాలు వింటున్నాం అసలు మేము. దేవుడు ఇంత మంచి మహాజ్ఞానాన్ని మాకు తెలియపరుస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది అంత ఈజీగా ఏదో మీకు చెప్పటం అనేది కాదు. దేవుని దగ్గర నుంచి ఈ జ్ఞానాన్ని తీసుకురావాలి. అవన్నీ ఒక ఆర్డర్లో. ఇప్పుడు దేవుడు ఈ విశ్వాన్ని, ఒక ఇల్లు మనం కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలంటే దానికి కావలసిన ఐరన్ కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, రాళ్ళు మొత్తం అన్నీ ముందు సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న తర్వాత ఇంజనీర్ రావాలి, ప్లాన్ వేయాలి, పునాదులు తీయాలి, అక్కడి నుంచి ఒక్కొక్క బ్రిక్ అలా ఉంటూ రావాలి, ఇల్లు అందమైన ఇల్లు వస్తుంది. దేవుడు ముందే సిద్ధపరిచాడు, పదార్థాన్ని సిద్ధపరిచాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, దేవుడు సిద్ధపరిచాడు మొత్తం పదార్థాన్ని. సిద్ధపరిచిన తర్వాత అప్పుడు మొదటి రోజు ఒకటి, రెండో రోజు ఒకటి, ఇలా ఒక ఆర్డర్లో దేవుడు కొన్ని వేల సంవత్సరాలు కష్టపడి, అందుకు జ్ఞానము కావలసి వచ్చాను అన్నట్టు ఇర్మియా గ్రంథంలో. అందుకే అందమైనటువంటి ప్రపంచం. ఏమండి, ఇంత అందమైన సృష్టి, అందమైనటువంటి విశ్వం, ఎంత అసలు ఈ విశ్వం కన్నా అందమైన వాళ్ళు మనమే. మనిషి ఎంత అందమైన వ్యక్తులండి, మనిషి ఎంత అందంగా ఉంటారండి. అంటే మనం చూసేటువంటి మన ఏరియాని బట్టి కాదు, ఇక్కడ ఉన్నారు, బయట ఉన్నారు, ఇతర దేశాలలో, మనిషే గొప్ప అందమైన వ్యక్తి. ఇవంతా దేవుని యొక్క సృష్టి కాబట్టి దేవుడు అద్భుతమైన ఆలోచనతో, ఒక ప్లాన్తో ఇదంతా కూడా ఆయన చేశాడు. దానికి దేవునికి కష్టం కావాల్సి వచ్చింది, ఆయన జ్ఞానం కావాల్సి వచ్చింది. 2వ తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన చేయనప్పుడు. ఈ లోకములనండి మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి దాని గురించి మనిషి పరీక్షిస్తాడు, ఆలోచిస్తాడు, తెలుసుకుంటాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత తన తండ్రి ఎవరో అమ్మ చెప్తుంది, తెలుసుకుంటాడు. ఒకవేళ తండ్రి ఎవరో కనుక తనకు ఎవరు చెప్పకపోతే, తెలియకపోతే వాళ్ళ నాన్న ఎక్కడ ఉంటాడో వెతికి మరీ తెలుసుకుంటాడు. అమ్మ ఎవరో తెలుసుకుంటాడు, పుట్టిన తర్వాత నాన్న ఎవరో తెలుసుకుంటాడు, అక్క చెల్లి ఎవరో తెలుసుకుంటారు, అన్న తమ్ముడు ఎవరో తెలుసుకుంటారు, బంధువులు ఎవరో తెలుసుకుంటారు, రక్త సంబంధికులు ఎవరో తెలుసుకుంటారు, ఈ ఊరికి ఎమ్మెల్యే ఎవరో, ఈ రాష్ట్రానికి సీఎం ఎవరో, ఈ దేశానికి పిఎం ఎవరో అన్నీ తెలుసుకుంటారు. ఆకాశానికి వెళ్తాడు, నక్షత్రాలను తెలుసుకుంటాడు ఎన్నున్నాయో. సముద్రంలోనికి వెళతాడు, అక్కడ తెలుసుకుంటాడు ఏమున్నాయో. భూగర్భంలోనికి వెళతాడు, అక్కడ తెలుసుకుంటాడు ఏమున్నాయో. అన్నీ తెలుసుకుంటాడు. కానీ సృష్టికర్తను మాత్రం, కన్న తండ్రిని గురించి, మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుని తెలుసుకోవడానికి మాత్రం మనిషి ఇష్టపడలేడు. అలాంటి పరిస్థితి. ఏదో ఒక దేవుడు లేరా అంటే మనిషి ఎలా అయిపోయాడంటేనండి, ఎవరైనా దేవుడేగా, ఎవరైతే ఏమైంది, ఇలాంటి భావన చాలామందికి ఉంటుంది. ఏమండి, తినే ఆహార విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం హోటల్కి వెళ్ళాలనుకోండి, ఏదొక హోటల్ లేరా అని చెప్పేసి అంటామా, అరే మంచి హోటల్ లేదురా అని ఆలోచన చేస్తాం.
పిల్లలు స్కూల్కి పంపించాలనుకోండి, ఏదో ఒక స్కూల్ లేరా అని అనుకుంటామా? లేదు, మంచి స్కూల్ ఏదైనా ఆలోచన చేస్తాం. ఏమండి, ఇట్లా ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, ఏదో ఒక హాస్పిటల్ లేరా అని అనుకుంటామా? లేదు, మంచి హాస్పిటల్ లేదనేది మరీ ఆలోచన చేస్తాం. ఇలా ప్రతి దాని గురించి జాగ్రత్తగా ఏది మంచిది ఏది బెటర్ అని ఆలోచించే మనము దేవుని దగ్గరకు రాగానే ఏదో ఒక దేవుడు లేరా, ఏదో ఒక సంఘం లేరా, ఏదైనా సంఘమే కదండి, ఇదైనా సంఘమే, అదైనా సంఘమే, ఏవైనా సంఘాలే అని చాలామంది అనుకోవట్లేదు. ఏమండి, అన్ని సంఘాలు అయితే వీళ్ళ సిద్ధాంతాలు వేరుగా, వాళ్ళ సిద్ధాంతాలు వేరుగా ఎందుకంటే ఈ పాస్టర్ చెప్పే బోధ వాళ్ళకి నచ్చదు, ఆయన చెప్పే బోధ ఈయనకి నచ్చదు. ఎందుకు ఎలా ఉంటుంది మరి? ఒకే దేవుడైనప్పుడు, ఒకే విశ్వాసమైనప్పుడు, ఒకే బైబిల్ అయినప్పుడు మరి ఎందుకు ఎలా ఉంటుంది? సంఘాలన్నీ ఒకటైనా కాదు కదా. మరి ఈ సంఘం వేరు, ఆ సంఘం వేరు ఎందుకనట్లా? సంఘాలన్నీ దేవుని సంఘాలు కాదు, దేవుని పేరిట ఏమండి భక్తి ముసుగులో చేస్తున్నటువంటి మోసము, అరాచకం అని చెప్పాలి. అన్ని సంఘాలు ఒకటే అంటే అది తినే బియ్యము మట్టిగడ్డలు ఉంటాయి, ఏమో జాగ్రత్తగా ఏరి పెట్టని. ఏదో ఒక బియ్యం లేరా అని అంటామండి, ఏదో ఒక వాటర్ అని చెప్పేసి అంటామా? మంచి వాటర్, మినరల్ వాటర్, మంచి ఫుడ్ అని ఆలోచన చేస్తాం. శరీరానికి సంబంధించిన ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్త ఉన్నప్పుడు ఆత్మను రక్షించే వాక్యం అని ఉంటుంది యాకోబు పత్రికలో. మరి ఆత్మ రక్షించే వాక్యం విషయంలో శ్రద్ధ ఉండద్దా? ఏదో ఒక వాక్యం లేరా, వాళ్ళు చెప్పిన వాక్యమే, వీళ్ళు చెప్పిన వాక్యం అని అంటే ఏంటి? అంటే అన్ని విషయాలలో ఇంత జాగ్రత్తగా పరిశీలించే ఈ మనిషి దేవుని దగ్గరకు రాగానే, సంఘం దగ్గరకు రాగానే ఏదో ఒక దేవుడు లేరా, ఏదో ఒక సంఘం లేరా, ఇలాంటి ఫీలింగ్ అయిపోతారు ఇక అందరూ కూడా. అదేమంటే కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు హిందువుల దగ్గరికి మీరు అప్పండి వెళ్ళి, అమ్మ మీరెందుకు ఈ దేవుడినే మీరు నమ్మారు, ఈ దేవుడినే మీరు పూజిస్తారని అడగండి. వాళ్ళు ఏమంటారంటే, మా నాన్నగారు ఈ దేవుడినే నమ్మారండి, మా తాత కూడా ఈ దేవుడినే నమ్మాడండి, మా ముత్తాత కూడా ఈ దేవుడినే నమ్మాడండి, మేము కూడా ఈ దేవుడినే నమ్ముకున్నామండి అని అంటాడే తప్ప దేవుడు ఎవరైనా ఆలోచించేది ఎప్పుడైనా అంటే ఆలోచించేది లేదు. ఈయన ఎంత ఎంఎస్సీలో చదువుకున్న, అరే ఆ పైన ఉన్నటువంటి సూర్యుడు దేవుడు కాదు అని తను తెలుసుకున్న సూర్య నమస్కారాలు పొద్దున్నే చేస్తాడు. ఎందుకంటే మా తాత ముత్తాతలు అందరూ ఇంతే చేస్తారండి అని చెప్పేసి. ఒక ముస్లిమ్స్ వద్దకు వెళదాం, మీరు ఎందుకు ఈ దేవుడు నమ్ముకున్నారండి అని అడిగితే వాళ్ళు అంటారు, మా నాన్నగారు ముస్లిం అండి, అల్లాని పూజిస్తాడు, మా తాత కూడా అల్లాని పూజిస్తాడండి, మా ముత్తాత మా పూర్వీకులందరూ అందుకని అంటాడు. అలాగే ఒక క్రైస్తవుల మధ్యకి వెళ్ళండి, మీరెందుకు యేసు నమ్మారు అని అడగండి వాళ్ళని. నేను ఎందుకు యేసు నమ్మానంటేనండి, మా నాన్న యేసు నమ్మాడండి, మా తాత యేసు నమ్మాడండి, మా ముత్తాత యేసు నమ్మాడండి, మా పూర్వీకులు అందరూ క్రైస్తవులు అని అంటాడు. అందుకు ఈయన క్రైస్తవుడు అయ్యాడు. అంటే ఒక హిందువు దేవుడిని నమ్మినా, ఒక ముస్లిం దేవుడిని నమ్మినా, ఒక క్రైస్తవుడు దేవుడిని నమ్మినా వీళ్ళు ఎలా నమ్ముతున్నారంట? వాళ్ళ నాన్న తాత ముత్తాతలందరూ ఈ భక్తిలో, ఈ ముసుగులో ఇదే దేవుడని, యేసే దేవుడని, మరి అల్లయే మరి దేవుడని, రాముడే దేవుడని ఇదే ముసుగులో ఉన్నారు కాబట్టి పిల్లలు అదే నమ్మారు తప్ప ఎవడైనా ముస్లిం అయినా, హిందువు అయినా, క్రైస్తవుడైనా దేవుడెవరు అని కూర్చుని ఆలోచిస్తారండి? ఎవరు లేరు. ఇక మన వాళ్ళైతే, మన సంఘాల వాళ్ళు, ఇక వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, ఏమండి మేము మాలోళ్ళమండి, మా మాలోళ్ళందరికీ ఆ లోదరని చర్చి ఉందండి, అక్కడికి పోతామండి. మేము మాదిగోళ్ళం కదండి, మేము బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్తాం, లేకపోతే యెహోవా చర్చికి వెళ్తామండి. మేము రెడ్లమండి, మా రెడ్లకి ఒక సంఘం ఉందండి, కమ్మ సంఘం ఉంది, మేమందరం కమ్మాళ్ళం, కమ్మ సంఘానికి వెళ్తామని చెప్పేసి. అంటే ఇలా ఏ చర్చికి వెళ్ళాలో ఆ చర్చికి పోతారు తప్ప ఇక వేరే చర్చికి పోరు. ఎందుకని? మేము మాల సంఘం కదండి, మాదిగ సంఘం కదండి, మా సంఘం అంతా కట్టుకున్నామండి ఇది. అంటే వీళ్ళు నిజంగా దేవుని మీద భక్తి, బైబిల్ ఇంట్రెస్ట్ కాదు. ఇది ఎలా ఉండిద్దంటే, ఏమండి ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్గా యానాది సంఘం ఉంది. యానాదులు మొత్తం కూర్చుంటారు. అరే మనం అందరం యానాదులు రా, ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చేవాడికి కర్లింగ్ ఎయిర్స్ ఉంటాయి కదండి వాళ్ళకి. సో మనమంతా ఒక సంఘంగా ఉండాలి. అయితే ఈ సంఘానికి ఒక పెద్ద ఉండాలి, 2-3 పెద్దలు ఉండాలి, సెక్రటరీ, ట్రెజరర్ ఉండాలి. మరి మనము పండగలు పబ్బాలు తీసుకోవడానికి దేవుడు కావాలి కదా, ఓ విగ్రహాన్ని పెట్టుకుందాం. ఆయన ఎండకి వానకి తడవకుండా ఒక గుడి కడదాం. మనమందరం కూడా మన దేవుడికి పుట్టినరోజులు పండుగ రోజులు చేద్దాం. యానా సంఘం సపరేట్. ఎరికల సంఘం అందరం కూడా ఎరికల జాతి కాబట్టి మనం ఒక సంఘంగా ఏర్పడదాం. మనం కూడా ఒక పెద్ద 2-3 పెద్దలు, ట్రెజరరీ, సెక్రటరీ ఉండాలి. ఓకే, మరి మనకు ఒక దేవుడు ఉండాలి రోయ్, పెట్టుకుందాం. ఏమైంది, తయారు చేయరా ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని తడవకుండా పైన ఒకటి గుడి పెట్టి ఇక ఆయనకి పండగలు పబ్బాలు. ఇలా అన్ని సంఘాలు. మాది మాల సంఘం అండి. అరే మనందరం మాలోళ్ళం రా, మాలోళ్ళం కాబట్టి అందరం ఒకే సంఘం, ఒకే తాటి మీద ఉండాలా. మనకు కూడా పెద్దలు ఉండాలా, పెద్దలు ఉండాలి. మనకు ఒక దేవుడు ఉండాలి రోయ్. ఎవరున్నారు అంటే మన పూర్వీకులందరూ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన వాళ్ళకి వాక్యం చెప్పి వెళ్ళారంటే యేసుక్రీస్తు గురించి కదా. ఆయన్ని పెట్టుకుందామా? సరే పెట్టండి రా. ఓకే, ఆయన పెట్టుకుందాం. మరి ఆయనకి గుడి ఉండాలిగా, గుడి పెడదాం. మరి ఆయనకి పుట్టినరోజులు చేద్దామా? చేద్దాం. అరే ఆ గుళ్ళో పూజారి ఉంటాడుగా, మరి మనకు పూజారి రా, పాస్టర్ ఉన్నాడు తీసుకురా. వాళ్ళకేం పూజారి, వీళ్ళకేం పాస్టర్ గారు. ఒక్కసారి మీరు జ్ఞానం కలిగి ఆలోచించండి. ఒక యానాది సంఘము, ఒక ఎరికెల సంఘము, ఒక యాదవ సంఘం, ఒక మాల సంఘం, మాదిగ సంఘాలు, ఇవన్నీ కూడా మనమందరం ఒక యూనిటీ, ఒక సంఘం ఉండాలి. మనకి పెళ్ళిళ్ళకి పేరంటాలకి మనకు ఒక యూనిటీ ఉండాలి, ఐక్యంగా ఉండాలి. పెళ్ళిళ్ళు చేయాలంటే మన పెద్దలు ఉండాలి. మనం చనిపోయామనుకోరా, 4 మంది రావాలి కదా మన పాడి మోయటానికి. అదే సంఘంలో ఉన్నామనుకోండి, మనల్ని మోసుకొని పోతారు, మనకి ఆ స్థలంలో మనల్ని పాతేయడానికి స్థలం కూడా ఇస్తారు. వీళ్ళందరూ కూడా దేవుని మీద నమ్మకంతో కాదు, యేసుక్రీస్తు వారిని ఫాలో అవటం కాదు, వాక్యానుసారంగా బ్రతకడం అనేది వీళ్ళకి అసలు ఇదేం ఉండదు. వాళ్ళకి నిజంగా వీళ్ళు వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళైతే, ఏమండి ఇంత మహాజ్ఞానం నేను ఈ ఊర్లో నేను చెప్తున్నానే, ఈ ఊర్లో అడగండి మీరు ఎవరినైనా సరే, వాళ్ళే టాపిక్స్ పెడతారండి. పక్షులు కూడా వింటామండి, చాలా అసలు మీకు ఎక్కడ దొరుకుతాయండి ఈ టాపిక్స్ అని. కానీ బైబిల్లో ఉన్న విషయాలే మీరు ఇంకేమండి రావచ్చుగా మీరంటే రారు. సంఘం వీళ్ళందరూ దేవుడు కావాలని, దేవుని కొరకు బ్రతకాలని బ్యాచ్ కాదు వీళ్ళు, సంఘం. ఒక మాదిగ సంఘం, మాల సంఘం, యానాది సంఘం, ఎరికల సంఘం ఎలా మనమందరం కలిసికట్టుగా ఉండాలిరా. మనకు ఒక దేవుడు ఉండాలి, మనకు ఒక గుడి ఉండాలి, పూజారు ఉండాలి అని వాళ్ళు ఎలా పెట్టుకున్నారో వీళ్ళు కూడా మనమంతా మాలవడంరా, మాదిగోళం, మనకు ఒక సంఘం ఉండాలిరా, మనకు ఒక దేవుడు గుడి ఉండాలి, మనకు ఒక పాస్టర్ పూజారు ఉండాలి. అరే ఆ సంఘానికి పోతాయేమో బోబాకరే, అది మాలవాళ్ళ సంఘం. ఏ క్యాస్ట్ ఆ క్యాస్టేనే. వీళ్ళందరూ భక్తులని మనం అనుకుంటున్నాం. వీళ్ళు నిజంగా వాక్యానికి విలువిచ్చే వాళ్ళైతే, బైబిల్ ప్రకారంగా బ్రతకాలనుకునే వాళ్ళైతే వాళ్ళు వాక్యం కోసం వెంపర్లాడుతూ పరిగెత్తుకుంటూ వస్తారు. మా చర్చిలో ఇట్లా మంచి విషయాలు బోధిస్తున్నారని చెప్పేసి అని మీరు చెప్పినా కానీ మా చర్చిలో కూడా ఉంటే ఇక మా పాస్టర్ గారు చూస్తే ఊరుకోడు, మా సంఘస్థులు ఎవరైనా చూశారనుకో బాగోదు. వీళ్ళు సంఘం, సత్యం వీళ్ళకి అక్కర్లా, వాక్యం అక్కర్లా. వాక్యము కన్నా వ్యక్తులకు ప్రాధాన్యత, సత్యము కన్నా సంఘానికి ప్రాధాన్యత. అర్థమైందండి? ఎలాంటి బ్యాచ్ మధ్య ఎందుకు యేసు నమ్ముకున్నామంటే, మా తాత ముత్తాతలు అందరూ యేసునే నమ్ముకున్నారండి, మేము మొదటి నుంచి ఈ చర్చియేనండి, ఈ సంఘమేనండి అని మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాలి, ఒక సంఘంగా ఉండాలి, మనకు ఒక పూజారి ఉండాలి, ఒక గుడి ఉండాలి, ఇది ఇట్లా ఈ లోకంలో బ్రతకటానికి వీళ్ళు ఈ విధానమే తప్ప
పరలోకానికి వెళ్ళాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలని ఆలోచన ఏ సంఘాలకి లేదు. మరి ఇవి సంఘాలు అవుతాయా? ఇవి సంఘాలు ఏంటి అసలు? ఇవి సంఘాలు ఏంటి అసలు? అంటే అవి మాన సంఘాలు, మాదిగ సంఘాలు, యానాల సంఘాలు అంతే తప్ప అవి దేవుని సంఘాలు, క్రీస్తు సంఘాలు కాదు. అవి బోర్డు అలా పెట్టుకున్నారంతే. వాళ్ళు ఎలా రామాలయం అని చెప్పేసి, లేదంటే వినాయక గుడి అని చెప్పేసి, లేదంటే ఆంజనేయుడి గుడి అని చెప్పేసి ఎలా వాళ్ళు పెట్టుకుంటారో వీళ్ళు కూడా యేసుక్రీస్తు దేవాలయము, దేవున ఇలా, లేదంటే బైబిల్లో కొత్త కొత్త పేర్లు, లోయల పేర్లు, పర్వతాల పేర్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ పెట్టుకున్నారనమాట. ఇవి సంఘాలు ఏంటండి అసలు? ఆలోచన చేయాలి మనం. కాబట్టి ఏదో ఒక చర్చిలే, ఏదో ఒక సంఘాలు అంటే అక్కడ బైబిలే, ఇక్కడ బైబిల్ అని అంటావా? ఏమండి, ట్యాబ్లెట్స్ అలాగే ఉంటే పైన లేబుల్ మారుతూ ఉంటుంది, అది మనకి అర్థం అవట్లేదు. జాగ్రత్త దేవుని పిల్లలారా. కాబట్టి పరిశీలించాలి మనం ఏది నిజమైన సంఘం అని. అలాగనని కొంతమందికి యేసుక్రీస్తు వారు దేవుడని చిన్నప్పటి నుంచి నరనరాలలో, కణాలలో బాగా జీర్ణమైపోయింది. ఇప్పుడు యేసు దేవుడు కాదంటే నమ్మలేకపోతున్నాం అసలు, మనం ఒప్పుకోలేకపోతున్నాం. ఇక మనం ఒప్పుకోలేకపోతున్నాం. అర్థమైందండి? కాబట్టి దేవుడెవరో ఎరుకకపోతే ప్రతిదండన, దేవుడెవరో ఎరుకకపోతే ప్రతిదండన. దేవుడెవరు ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి. ఆయన కన్నతండ్రి, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, దేవుడెవరో తెలుసుకోకపోయినా ప్రతిదండనే, శిక్షే, నరకమే. దేవుని ఎరుగని వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన అని చెప్పాడు. సువార్త అంటే ఏంటి? సువార్త అని శుభవార్త అంటారు షార్ట్కట్లో. ఏమండి, సువార్త ఇప్పుడు చాలా సంఘాలలో ఎలా ఉంటుందంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును బోధిస్తున్నామంటారు. సిలువ వేయబడిన క్రీస్తుని బోధిస్తున్నామంటారు. అంటే వీళ్ళు ఏమని బోధిస్తున్నారంటే, ఒకసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు తిరిగి, అసలు సువార్త అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారంగా మృతి పొంది, లేఖనముల ప్రకారంగా సమాధి చేయబడి, లేఖనముల ప్రకారంగా తిరిగి లేపబడేను అని ఉంటుంది అక్కడ, లేపబడెను. కానీ మన వాళ్ళు ఏం చెప్పమంటారా? లేఖనముల ప్రకారంగా యేసుక్రీస్తు వారు చనిపోయి, లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేచాడు ప్రియులారా అని చెప్పేసి. లేచాడా, లేపబడ్డా? అక్కడ సువార్త అనేది వీళ్ళకి తెలియట్లా. ఈనాటి క్రైస్తవ సేవకులకు, క్రైస్తవ బోధకులకు వాళ్ళకు సువార్తే తెలీదు. యేసు లేచాడా, లేపబడ్డా? లేచాడనే దానికి చాలా డిఫరెంట్ ఉంది. యేసుక్రీస్తు వారు లేవలేదు. ఆయన పాతాళంలో ఉండి నన్ను లేపమని ప్రార్థన చేశాడు. తండ్రికి తెలుసా అసలు మీకు ఆ విషయం? ఇవన్నీ తెలియదండి జనాలకి. ఎవడో చెప్పాడు, ఏదో విన్నాడు, ఇక అదే రూట్లో వెళ్ళిపోతాడు. ఇంకా పాతాళంలో ఉండి మూలుగులు వినిపించినాయి దేవునికి. పేతురు అదే తన ప్రసంగంలో చేస్తాడు. పాతాళంలో ఉండి ప్రార్థన దేవునికి, నీవు నన్ను పాతాళంలో విడిచిపెట్టవయ్యా. యేసు ప్రార్థన ఆడికెళ్ళి, ఆయన లేవలేడు. లేపాలి, దేవుడు లేపాలి. అపోస్తలుల 2వ అధ్యాయము ఆ విషయాలు మాట్లాడుతూ పేతురు గారు 2:20-24 మరణము ఆయనను బంధించి ఎంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపి. యేసు లేవటం కాదు. కానీ మన వాళ్ళు పాస్టర్ల బోధ ఏంటి? యేసు తిరిగి లేచిన ప్రియులారా. ఆయన లేవలేదు, దేవుడు లేపాడు. అసలు దేవుడు లేస్తే ఇక దాంట్లో ఇక మనకి గొప్ప విశేషం ఏముందండి? అసలు ఆయన దేవుడు కాబట్టి లేచాడయ్యా అని అంటారు. అసలు మన విశ్వాసం ఏంటి? ఒక్క మనిషి పవిత్రంగా బ్రతికి చనిపోవటం వలన
అతని యొక్క పవిత్రతను బట్టి దేవుడు ఆయన లేపాడు. మనము కూడా ఆ మనిషిలాగా పవిత్రంగా బ్రతికితే లేపుతాడనేదిగా మన విశ్వాసం. అసలు మన విశ్వాసానికి ఆధారం ఏంటి? అదేగా అపోస్తలుల 17వ అధ్యాయము. ఎందుకనగా 31, ఎందుకనగా తాను దేవుడు నియమించిన మనుష్యుని, యేసు మనిషి, దేవుడు కాదు. ఎందుకనగా దేవుడు నియమించిన మనిషి యేసుక్రీస్తు వారి గురించి, మనుష్యుని చేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి యేసుక్రీస్తు వారిని లేపినందున, ఆయన లేవటం కాదు, దేవుడే యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి లేపటం వలన దీని నమ్ముటకు అందరికీ మనకు కూడా ఆధారము కలుగజేసి ఉన్నాడు. మనం ఎందుకు యేసు నమ్ముతున్నాం? యేసుని ఎందుకు నమ్మటం అంటే ఏంటి? నేను మీకు బాప్తిసం అప్పుడు చెప్పాను మీకు ఆల్రెడీ. ఏమనంటే, పవిత్రంగా బ్రతికినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మరణం ఆయన బంధించలేదు, దేవుడు ఆయన లేపాడు. మనల్ని కూడా దేవుడు, మరణం బంధించదు మనందరినీ, దేవుడు లేపుతాడని నమ్మకానికి ఆధారం కలగజేశాడు దేవుడు యేసుక్రీస్తు వారు. అంటే యేసుని లేపిన వాడు నన్ను కూడా, 1 కొరింథీ 6వ అధ్యాయము 14 చూద్దాం దేవుని పిల్లలారా. దేవుడు 1 కొరింథీ 6:14, దేవుడు ప్రభువును లేపెను. ప్రభువును, ఆయన లేగలేదు, దేవుడే ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపుతాడని నమ్మి బాప్తిసం పొందే మనం. ఇది నమ్మకం అంటే, విశ్వాసం అంటే. యేసు నమ్ము, దేవుని నమ్మంటే ఏమన్నా చెప్పాను అక్కడ, పట్టుకోండి అని చెప్పింది ఏముందా ఆడ పట్టుకోవడానికి? కాబట్టి సువార్త అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణం, సమాధి, యేసుక్రీస్తు వారు తిరిగి లేవటం కాదు, లేపబడ్డాడు, లేపాడు. అది సువార్త అంటే. అది నమ్మాలి. అది నమ్మాలంటే యేసు ఒక మనిషిని నమ్మాలి, దేవుని కుమారుడని నమ్మాలి, దేవుడు ఆయన లేపాడని దేవుడు ఒక్కడని నమ్మాలి. అది సువార్త. ఆ సువార్తకు లోబడకపోతే ప్రతిదండన. దేవుడెవరో తెలుసుకోకపోయినా ప్రతిదండనే. సువార్త అంటే ఇదే. సువార్తకు లోబడాలి. ఏంటి సువార్త? యేసు లేవటం కాదు, యేసు లేవటం కాదు, దేవుడు యేసుని లేపాడు, అది సువార్త. ఆ సువార్తకు లోబడాలంటే నువ్వు యేసుని దేవుని కుమారుడిగా నమ్మాలి, దేవుడిగా కాదు. దేవుడిగా నమ్మితే అది సువార్త అవ్వదు. కాబట్టి దేవుడు ఎవరో తెలుసుకోకపోయినా ప్రతిదండనే, అలాగే సువార్తకు లోబడకపోయినా ప్రతిదండనే. దేవుణ్ణి మర్చిపోయారండి అందరు జనాలు. దేవుణ్ణి మర్చిపోయి యేసుక్రీస్తు వారిని, ఆయనే దేవుడని. ఇప్పుడు జనాలు కూడా ఏమనుకున్నారంటే, రాజబాబు గారు యేసుక్రీస్తు వారిని తగ్గిస్తున్నాడు, రాజబాబు గారు యేసుక్రీస్తు వారిని తగ్గిస్తున్నాడు, చాలా తక్కువగా మాట్లాడుతాడని చెప్పేసి అనుకుంటున్నారు. వాక్యం చెప్పడం కూడా ఇంతేనా? యేసుక్రీస్తు వారిని తగ్గటం ఏంటండి? అసలు దేవుని కుమారుడిగా ఉండటమే గొప్ప భాగ్యం. ఆయన రాజు అండి, ఆయన మనందరికి రాజు. మన పరలోకం వెళ్ళాలన్నా ఆయన చేతిలోనే ఉంది. ఫరో అంటాడే, ఒకడు దేశంలోనికి రావాలన్నా, ఒకడు బయటికి పోవాలన్నా నీ పర్మిషన్ అంటాడే. ఇప్పుడు యేసేంటి? నా ద్వారా తప్ప ఎవరికి ఎంట్రన్స్ లేదు పరలోకంలో. అయ్యా రాజబాబుని చేర్చుకున్నాడు, చేర్చుకోవాలి. మరి అప్పుడు నాకు యేసు కృప కావాలిగా, యేసు దయ కావాలిగా. అర్థమైందండి మీకు? నేను యేసుని తక్కువ చేయటం ఏంటండి? అసలు ఆయన మాట వినకపోతే చంపేస్తాడు నన్ను, పరలోకం తీసుకుపోడు ఆయన. యేసు చెప్పిన మాట వినలేదనుకో నేను, నాన్న ఈడొద్దు, ప్రసంగాన్ని బాగా చేశాడు కానీ తీసేయి, నన్ను ఏదో గొప్పగా చూపించాలని నాయన నన్ను దేవుడిని చేశాడు రాజబాబు, తీసేయి. యేసుక్రీస్తు వారు కూడా బాధేస్తుందండి. తండ్రిని ఎలా గనపరచాలి? తండ్రిగానే గనపరచాలి ఆయన్ని. యేసుని ప్రభుగానే గనపరచాలి.
కుమారుడుగానే కనపరచాలి, రాజుగాని కనపరచాలి ఆయన్ని. ఆయన దేవుడు అనకూడదు. తప్పు, పాపమది, పాపమది. నేను తగ్గించడం కాదు, ఇంకా నేను గొప్ప చేస్తున్నాను. అసలు యేసుక్రీస్తే తండ్రి గురించి గొప్పగా చెప్పాడు అన్నాను. బైబిల్లో ఉంటుంది, తండ్రిని బయలుపరిచింది యేసుక్రీస్తు వారు. తండ్రి ఎంత గొప్పోడో, తండ్రి ఎంత మంచోడో, తండ్రి ఎంత శక్తిమంతుడో. అరే యేసు వణికిపోయాడండి దేవుడు అంటే. యేసు దేవుని పట్ల భయముతో భక్తితో ఉన్నాడంటే ఏమనుకున్నారు? అరే ఏం తప్పు చేశాడయ్యా ఆయన? దేవుడు అంటే ఆయనకి అంత భయం ఎందుకు? ఏ తప్పు చేయకపోయినా భయపడాలి దేవుడు అంటే, అది మరి. యేసు ఏ తప్పు చేయకపోయినా దేవుడికి భయపడ్డాడు ఆయన. అది దేవుడు అంటే. మహాశక్తి, ఒక అద్భుతం. దేవుడు అంటే ఆయన ఒక అద్భుతం అంతే. ఆయన గురించి అద్భుతంగా చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరంటే యేసు. ఆ తర్వాత అపోస్తలులు చెప్పారు, వాళ్ళకన్నా పౌలు బస్ సూపర్ అద్భుతంగా చెప్పాడు. ఏ బైబిల్ ఉంటుంది, అన్నిటినీ విను, అన్నిటినీ పరీక్షించు, మేలైన దానిని చేపట్టని చెప్పాడు ఆయన. అర్థమైందండి? నాకంటే ఎవరు అభిమానులు లేరు. అభిమానులు ఉంటే వాళ్ళనే ఫాలో అవ్వాలి, మరి తప్పదు. వాళ్ళనే ఫాలో అవ్వాలి. కాబట్టి దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరండి. యేసుక్రీస్తు గురించే చెబుతున్నారు తప్ప దేవుని మర్చిపోయారు. నేటి క్రైస్తవులు దేవుని మర్చిపోయారండి. అసలైన మర్చిపోయారు. యేసుక్రీస్తు అని గొప్ప చేస్తుంటే వీళ్ళేదో గొప్ప భక్తులాగా బిళ్ళపిస్తారు ఇక్కడ. అది పాపం అని వీళ్ళకి అర్థం కావట్లేదు.